పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసి. ఓఎస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి. అదేనండి, సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు, నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరుమోయ్, ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంజయ్ నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయినే అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంచ ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెళ్లిని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచా, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. సంచా, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంచి మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. మేము ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలియని వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టి బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేతే నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటాను. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కారులో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే, ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా, అమ్మాయి పంపించొస్తాను. సార్,
ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఓరిడియట్. అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్. ఫస్ట్ క్లాస్ డ్రైవర్ మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూస్తే సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ మొక్కుబడి. అన్నయ్య అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏమిటి శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే కార్తీమన్రా. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిల వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్. బాయ్. అత్తయ్య వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా? వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానటండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. నీ కోర చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. పొగరంతా అణిగిందా, పొగరంతా అణిగిందా, దిగువంతా తగ్గిందా. తప్పు ఒప్పుకుంటావా, చెంపలేసుకుంటావా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. నాటకాలు ఆడేవా, నాటకాలు ఆడేవా, నవ్వుల పాలు చేసేవా. నీ టక్కులు సాగవమ్మా, నీ పప్పులు ఉడకవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ.
మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. గర్వాన్ని వదిలించి కళ్ళు బాగా తెరిపించి కాళ్ళ బేరానికి నిన్ను రప్పించాను. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. ఇదిగో ఇంగే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశాను. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంచ, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలని ప్రయత్నం చేయకు, వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? మీకు చీరలు టవల్ త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తాను అంతేగా. నీకే నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చుకో. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలంటే ఇష్టం అని చెప్పాను. తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టు. అనంతే. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం?
దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించా. నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడావు. నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహవాష్, హత్య చేస్తావా లేక ఆదరిస్తాననుకున్నావా? సరే, చాలు. ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళి. ఎంత పొగరు! నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్య నేరం రాకూడదని, మనిద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము. నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు. క్షణికమైన ఆవేశం మనసునే చంపింది, నిన్ను పశువుగా మార్చింది. నీ పడుచుదనం దొరుకుతనం పంతాలకు పోయింది, పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది, నిన్ను బలి పశువుగా చేసింది. అందమైన జీవితము అందాల సౌధము.
ప్రేమని ఎంచి చూడదు లోకం ఎంచి చూడదు ఏదో పొరపాటని మన్నించదు నిన్ను మన్నించదు అందమైన జీవితము అందాల చిన్న రాయి విసిరిన చెదరిపోవును ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును అందమైన జీవితము అందాల సంధ్య ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా అపనిందగా అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నాం సంధ్య. మాంగళ్యం అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటనకు నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. ఛీ, పోవతలకి. అయిపోయింది.